అంతరిక్ష పరిశోధన, రాకెట్ల తయారీ సామాన్య ప్రజలకు ఇది ఎప్పటికీ అర్థం కాని జడ పదార్థమే. ఆ మాటకొస్తే రసాయన శాస్త్రం అంటేనే ఎంతో మంది విద్యార్థులకు ఒక రకమైన భయం. కానీ చంద్రమండలంపై ప్రయోగాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం అందరికీ ఎంతో కొంత ఆసక్తి. చిన్నప్పటి నుంచే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకున్న కాకినాడకు చెందిన దబులూరి దీపిక కష్టపడి చదివి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన పోటీకి ఎంపికయ్యారు. రోవర్ తయారీలో భారత బృందాన్ని ఉత్తమ అంతర్జాతీయ జట్టుగా నిలిపారు. చంద్రమండలంపై అనేక పరిశోధనలు చేస్తున్న అమెరికా పరిశోధనా సంస్థ నాసా ప్రపంచవ్యాప్తంగా ఓ పోటీ నిర్వహించింది. చంద్రమండలంపై రాళ్లు, ఇసుక సేకరణకు మానవరహిత రోవర్ను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో మానవులు నేరుగా వెళ్లి నమూనాలు సేకరించేలా రోవర్ను తయారు చేయాల్సిందిగా ప్రపంచంలోని విద్యార్థులందరికీ నాసా పిలుపునిచ్చింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న కాకినాడకు చెందిన దీపిక ఈ పోటీని సవాల్గా స్వీకరించారు. విశ్వవిద్యాలయం ప్రోత్సహించి ముఖ్య డిజైనర్గా దీపికనే ఎంపిక చేసింది. జర్మనీలోని లైప్జిగ్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ ఎడ్యుకేషన్ సెంటర్కు 20 రోజుల పాటు కార్యశాలకు దీపికను పంపారు. నాసా ఇంటర్నేషనల్ స్పేస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంచాలకులు రాఫ్ హేకెల్ సహకారంతో రోవర్ నిర్మాణంపై మెళకువలు తెలుసుకున్నారు. జనవరిలో నాసా తరపున చెన్నైలోని టెక్ మంత్రా ల్యాబ్లో నమూనా రూపకల్పన కార్యశాల నిర్వహించగా అక్కడికి వచ్చిన విద్యార్థులందరితో కలిసి దీపిక ఓ జట్టు ఎంపిక చేశారు. వీరందరూ కలిసి అమెరికాలోని అలబామాలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో నాసా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. 90 దేశాల్లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది పోటీపడగా దీపిక నేతృత్వం వహించిన భారత జట్టు విజేతగా నిలిచింది. అంటే ఒక రకమైన భయం ఉండేది. రేస్ కోర్స్ మీద గ్లాస్ ఫ్యాబ్రిక్ అనేది పనిచేస్తుందా, ఇరిగిపోతే ఏంటని. అయినా సరే ఒక రేస్ లాగా కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్గానే దీన్ని తీసుకోమని మా డైరెక్టర్ రాల్ఫ్ హ్యాకెల్ కూడా ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అది సక్సెస్ఫుల్ అయింది మాకు అక్కడ. అండ్ మాకు రేస్ విన్ అవ్వడానికి చాలా ఈజీ అయింది. నాకు ఎప్పటికన్నా కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రియలిస్ట్గా సెటిల్ అవ్వాలన్న ఒక కోరిక. దీపిక తయారు చేసిన రోవర్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గాలి చొరబడని చక్రాలని గాజు పలకల సాయంతో తీర్చిదిద్దారు. దీనివల్లే అత్యంత వేడిని తట్టుకుని కూడా రోవర్ ముందుకు వెళ్లటంలో కీలక పాత్ర వహించాయి. దీపిక నాసా పోటీలో విజేతగా నిలవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మా అమ్మాయి చేసిన దానికి. అది చిన్నప్పటి నుంచే ఉందంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకునేది. 1-4 సార్లు కనుక్కుని ఏ విషయమైనా సరే దానిలో ఇదే ఎంఎన్సీ చేసేది. అలాగే తను ఈ విషయంలో కూడా వాళ్ళ సలహా తీసుకుని దాని ప్రకారం అంతా తయారు చేయగలిగిందండి. దానికి మేము చాలా పేరెంట్స్గా చాలా గర్వపడుతున్నామండి మా అమ్మాయి విషయంలో. చదువుకన్నా మించి ఎంత పేరు తెస్తుందని ఎప్పుడూ ఊహించలేదండి. మేము ఎప్పుడు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇంకా ఇలాగే ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాం. ఆడపిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆడపిల్లలు అనేది కాదు, ఆడ మగ అనేది కాదు, సెల్ఫ్గా ఎదగాలి పిల్లలందరూ. అది భవిష్యత్తులో వ్యోమగాముల శ్రమ తగ్గించేలా సోలార్తో పనిచేసే రోవర్ నిర్మించాలి అన్నదే తన లక్ష్యమని దీపిక చెప్తున్నారు. విశ్వవిద్యాలయం స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దీపికను ప్రముఖులు అభినందించారు.